పశ్చిమ బెంగాల్ ఓవర్నైట్ తీసుకున్న ఒక హిస్టారిక్ అండ్ బోల్డ్ డెసిషన్ ఇప్పుడు మామూలు సెన్సేషన్ క్రియేట్ చేయట్లేదు. ఈ ఒకే ఒక్క డెసిషన్తో అటు బంగ్లాదేశ్కి నిద్ర కరువైంది, ఇటు బీజింగ్లో కూర్చున్న చైనా పెద్దలకి మైండ్ బ్లాక్ అయింది. అసలు మ్యాటర్ ఏంటంటే భారత్ బంగ్లాదేశ్ బోర్డర్లో ఇప్పుడు ఒక రేంజ్లో తుఫాన్ రేగుతుంది. రాష్ట్రంలో పవర్లోకి రాగానే కొత్త గవర్నమెంట్ బోర్డర్ కంచె కోసం ఏకంగా బీఎస్ఎఫ్కే ల్యాండ్ ఇచ్చేసింది. ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళని పట్టుకుని డిటెన్షన్ సెంటర్లకు పంపిస్తుంది. దీనికి తోడు సిక్కిం రైల్వే నెట్వర్క్ పనులు, ఇల్లీగల్ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళ మీద ఫాస్ట్ ట్రాక్ యాక్షన్, ఇలా ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ డెసిషన్స్ అన్నీ లెక్కలని రివర్స్ చేస్తున్నాయి. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఫైళ్లు ఇప్పుడు రాకెట్ స్పీడ్తో మూవ్ అవుతుంటే బోర్డర్ అవతల ఉన్న వాళ్ళకి చెమటలు పడుతున్నాయి. శుభేందు గవర్నమెంట్ ఈరోజు బంగ్లాదేశ్ బోర్డర్ గురించి చేసిన అనౌన్స్మెంట్ మామూలు షాక్ ఇవ్వలేదు. ఎప్పటి నుంచో ఆగిపోయిన బీఎస్ఎఫ్ ఫైల్ మీద ఫైనల్గా సైన్ పడిపోయింది. ఇక భారత్ బంగ్లాదేశ్ బోర్డర్లో అసలు ఆట ఇప్పుడే స్టార్ట్ అవ్వబోతుంది. అసలు బెంగాల్లో గవర్నమెంట్ ఫామ్ అయిన నెల రోజులకే భారత్ తీసుకున్న ఈ స్టెప్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు, సడన్గా బీఎస్ఎఫ్కి ల్యాండ్ ఇవ్వడం, ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళ మీద ఈ రేంజ్లో యాక్షన్ తీసుకోవడం వెనుక అసలు కథ ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు. ఇప్పటిదాకా ఈ మ్యాటర్ బయట ప్రపంచానికి పెద్దగా లీక్ కాలేదు. ఇక్కడ ఇంకో పెద్ద లాజిక్ ఏంటంటే తీస్తా నది ఇష్యూలోనూ చైనా డ్రాగన్ వేస్తున్న ప్లాన్స్ను ఒకే దెబ్బతో ఫినిష్ చేయడానికి ఫుల్ స్కెచ్ రెడీ అయిపోయిందా అన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈ మ్యాటర్ అంతా డీటెయిల్గా తెలుసుకునే ముందు మీరు గనక మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్స్లో మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే బోర్డర్ సెక్యూరిటీ అలాగే ఇంటర్నేషనల్ డిప్లొమసీ మీద ఫస్ట్ అటాక్ స్టార్ట్ చేసింది. మనందరికీ తెలుసు భారత్ బంగ్లాదేశ్ బోర్డర్లో కంచె వేసే ప్రాజెక్ట్ ల్యాండ్ లేక ఎన్నేళ్లుగా ఆగిపోయిందో. బోర్డర్లో కంచె వేయడానికి ప్లేస్ కావాలని మన సెక్యూరిటీ ఫోర్సెస్ ఎప్పటి నుంచో అడుగుతున్నాయి, కానీ వర్క్ మాత్రం జరగట్లేదు. అప్పట్లో మమతా బెనర్జీ వెనక్కి తగ్గలేదు. అటు సుప్రీంకోర్టు కూడా ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయాలని స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇచ్చింది. అయినా సరే పనులు ముందుకెళ్లలేదు. కానీ ఇప్పుడు సీన్ కంప్లీట్గా రివర్స్ అయింది. ముఖ్యమంత్రి సువేందు అధికారి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఆ ల్యాండ్ని వెంటనే బీఎస్ఎఫ్కి అప్పగించాలని యునానిమస్గా డెసిషన్ తీసుకున్నారు. నేషనల్ సెక్యూరిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదని గవర్నమెంట్ క్లియర్గా తేల్చి చెప్పేసింది. బోర్డర్ కంచె కోసం 9 వేరువేరు చోట్ల సుమారు 31.905 ఎకరాల ల్యాండ్ని పర్మనెంట్గా బీఎస్ఎఫ్కి రాసిచ్చారు. డాక్యుమెంట్స్, ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అంతా అప్పటికప్పుడే స్టార్ట్ చేశారు. ఇది చిన్న విషయం కాదు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న వర్క్ని కేవలం కొన్ని గంటల్లోనే ఫినిష్ చేసి సువేందు గవర్నమెంట్ తమ ఇంటెన్షన్ ఏంటో చాలా క్లియర్గా మెసేజ్ చేసింది. ముఖ్యంగా దక్షిణ దినాజ్పూర్, ఉత్తర దినాజ్పూర్ ఏరియాల్లో ఇంత ఫాస్ట్గా కంచె పనులు స్టార్ట్ చేయడం వెనుక ఒక పెద్ద స్ట్రాటజీనే ఉంది. ఎందుకంటే ఈ రూట్స్లోనే ఇల్లీగల్గా బార్డర్స్ క్రాస్ చేసే రిస్క్ ఎప్పుడూ ఉంటుంది. ఉత్తర దినాజ్పూర్లో 11 చోట్ల కంచె వేయడానికి 12.7 ఎకరాల ల్యాండ్ని సెక్యూరిటీ ఫోర్సెస్కి అప్పగించారు. దానికి తోడు బార్డర్ అవుట్పోస్టుల కోసమే స్పెషల్గా 1.5 ఎకరాల ప్లేస్ని ఇచ్చారు. ఇక బార్డర్లో గట్టి అవుట్పుట్ పోస్టులు కట్టి లేటెస్ట్ కంచె వేశారంటే అక్కడ నుంచి ఇక ఎవరూ దాటలేరు. ఒక్కసారి ఆలోచించండి, ఏళ్ల తరబడి ఒక్క పోల్ కూడా లేని చోట సడన్గా రోడ్డు క్లియర్ చేసి వర్క్ స్టార్ట్ చేశారంటే అది మామూలు పొలిటికల్ పవర్ కాదు. బీఎస్ఎఫ్ వాళ్ళు అడిగిన ల్యాండ్ని ఎటువంటి డిలే లేకుండా వాళ్ళ చేతిలో పెట్టేసింది కొత్త గవర్నమెంట్. సిండికేట్ గాళ్ళు కలలో కూడా ఊహించని విధంగా బార్డర్ సెక్యూరిటీ ఇప్పుడు కంప్లీట్గా మారిపోతుంది. మన సోల్జర్స్కి ఫ్రీగా పెట్రోలింగ్ చేయడానికి, లేటెస్ట్ సెన్సార్లు పెట్టుకోవడానికి ఫుల్ పర్మిషన్ వచ్చేసింది. మన హోంమంత్రి అమిత్ షా గారి డైరెక్షన్తో సువేందు గవర్నమెంట్ ఇప్పుడు ఫుల్ అలర్ట్ మోడ్లో ఉంది. గత గవర్నమెంట్స్ ఓటు బ్యాంక్ కోసమో ఇంకా దేనికోసమో బార్డర్ సెక్యూరిటీని పట్టించుకోలేదని ఎప్పుడు కామెంట్స్ వస్తూనే ఉండేవి. అసలు ప్లేస్ లేకుండా మేం ఆనకట్ట ఎలా కడతాం, ఆనకట్ట లేకుండా వాళ్ళని ఎలా ఆపుతామని సెక్యూరిటీ ఆఫీసర్స్ అప్పట్లో మొత్తుకునేవాళ్ళు. కానీ అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు సీన్ వేరు. మీకు ఎంత ప్లేస్ కావాలంటే అంత ఇస్తాం. మాకు కావాల్సింది ఫుల్ బార్డర్ సెక్యూరిటీ మాత్రమే. బార్డర్ మొత్తం ప్యాక్ అయిపోవాలి అని గవర్నమెంటే స్వయంగా చెబుతుంది. దీనంతటికీ తోడు పశ్చిమ బెంగాల్లో ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళ మీద ఒక పెద్ద ఆపరేషన్ స్టార్ట్ అయింది. గవర్నమెంట్ పక్కా ప్లాన్తో రంగంలోకి దిగింది. సరైన డాక్యుమెంట్స్ లేకుండా ఉంటున్న వాళ్ళని వెతికి పట్టుకుని డైరెక్ట్గా డిటెన్షన్ సెంటర్లకు పంపేస్తున్నారు. అక్కడ వాళ్ళ డాక్యుమెంట్స్ అంతా డీటెయిల్డ్గా చెక్ చేస్తారు. వీళ్ళు ఇల్లీగల్గా భారతదేశంలోకి వచ్చారని ప్రూవ్ అయితే చాలు,
స్టేట్ గవర్నమెంట్ వాళ్ళని బీఎస్ఎఫ్ చేతిలో పెడుతుంది. అక్కడి నుంచి బీఎస్ఎఫ్ వాళ్ళు బోర్డర్ అవతల ఉన్న వాళ్ళ ఆఫీసర్లకి వాళ్ళని అప్పగించేస్తున్నారు. ఈ ఒక్క డెసిషన్తో సిస్టమ్ మొత్తం షేక్ అయిపోయింది. వామ్మో, దొరికితే డైరెక్ట్గా డిటెన్షన్ సెంటరే అన్న భయంతో బోర్డర్ ఏరియాల్లో ఒకటే టెన్షన్. పరిస్థితి ఎలా తయారైందంటే ఏళ్ల తరబడి తన ఐడెంటిటీని దాచుకుని బెంగాల్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు తమ లగేజ్ సర్దుకుని సొంత ఊర్లకు పారిపోవడానికి ట్రై చేస్తున్నారు. దొరికితే డైరెక్ట్గా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తారని వాళ్ళకి అర్థమైపోయింది. బోర్డర్లో గస్తీ పీక్స్కి వెళ్ళిపోయింది. పాత రూట్లు, స్మగ్లింగ్ నెట్వర్క్లు అన్నీ క్లోజ్. సిండికేట్లు మొత్తం షట్టర్ మూసేసుకున్నాయి. ఇది కేవలం వాళ్ళని ఆపడం వరకే పరిమితం కాలేదు. స్ట్రాటజిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా గవర్నమెంట్ గట్టి ఫోకస్ పెట్టింది. బీఎస్ఎఫ్కి ల్యాండ్ ఇవ్వడమే కాకుండా రైల్వే ప్రాజెక్టులకి కూడా లైన్ క్లియర్ చేసింది. నాగ్రాకటాలో 20 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ని రైల్వే మినిస్ట్రీకి ఇచ్చేసింది. ఆ తర్వాత ఈ ప్లేస్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అప్పగించి రైల్వే ట్రాక్ పనులు స్పీడప్ చేయబోతున్నారు. ఇదంతా ఎందుకో తెలుసా? ఎంతో క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్న రంపో బ్రాడ్ గేజ్ రైల్వే ప్రాజెక్ట్ కోసం. ఇదేదో మామూలు ప్యాసింజర్ ట్రైన్ కోసం కాదు. నార్త్ ఈస్ట్ కనెక్టివిటీకి, మన మిలిటరీ లాజిస్టిక్స్కి ఇదొక స్ట్రాటజిక్ మాస్టర్ స్ట్రోక్. ఈ రంగపూర్ రైల్వే ప్రాజెక్ట్ పూర్తయితే రాబోయే రోజుల్లో సిక్కిం ఫస్ట్ టైం డైరెక్ట్గా మన రైల్వే నెట్వర్క్కి కనెక్ట్ అవుతుంది. సిక్కిం బోర్డర్ ఎంత సెన్సిటివో మనందరికీ తెలుసు. అక్కడికి ట్రైన్ వెళ్ళిందంటే మన ఆర్మీకి లాజిస్టిక్స్, వెపన్స్, బలగాలని పంపించడం చాలా ఈజీ అయిపోతుంది. వెదర్ బాగోలేక రోడ్లు క్లోజ్ అయినా ఈ రైల్వే లైన్ మనకు లైఫ్ లైన్గా మారుతుంది. సరిగ్గా ఇక్కడే చైనా ఎంట్రీ ఇస్తుంది. ఈ దెబ్బతో చైనాకి ఫ్యూస్లు ఎగిరిపోయాయి. ఏళ్ల తరబడి సిలిగురి కారిడార్ మీద కన్నేసి నార్త్ ఈస్ట్ని మిగతా దేశం నుంచి కట్ చేయాలని చైనా డ్రీమ్స్ కంటుంది. ఆ ఏరియాలో ఎప్పుడు ప్రెషర్ మెయింటైన్ చేయాలని వాళ్ళ ప్లాన్. కానీ ఎప్పుడైతే సిక్కింకి రైల్వే లైన్ క్లియర్ అయిందో, భారత్ బంగ్లాదేశ్ బోర్డర్ లాక్ అయిపోయిందో చైనా ప్లాన్స్ అన్నీ రివర్స్ అయ్యాయి. ఇప్పుడు మన ఆర్మీ కేవలం కొన్ని గంటల్లోనే భారీ వెపన్స్తో సిక్కిం బోర్డర్కి చేరుకోగలదు. చైనాకి ఫ్రస్ట్రేషన్ రావడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. అదే తీస్తా నది ఇష్యూ. సిక్కిం నుంచి బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్లోకి వెళ్ళే ఈ నది నీళ్లలో తమకు ఎక్కువ షేర్ కావాలని బంగ్లాదేశ్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుంది. చైనా ఇదే ఛాన్స్ అనుకుని బంగ్లాదేశ్కి $1 బిలియన్ 30 టార్ రివర్ ప్రాజెక్ట్ ఆఫర్ చేసింది. దీని వెనుక చైనా అసలు బుద్ధి ఏంటంటే ఈ ప్రాజెక్ట్ సాకుతో తమ ఇంజనీర్లని, ఎక్విప్మెంట్ని బోర్డర్కి దగ్గరగా తెచ్చి భారతదేశం మీద నిఘా పెట్టడం. కానీ మన భారత్ ఒక డిప్లొమాటిక్ మాస్టర్ స్ట్రోక్ వేసి చైనాకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. మీకెందుకు శ్రమ, తీస్తా నదిని మేనేజ్ చేయడానికి మా టెక్నికల్ టీమ్స్ని పంపుతామని బంగ్లాదేశ్కి కరాఖండిగా చెప్పేసింది. మన బోర్డర్కి అంత దగ్గరలో చైనా వాసన కూడా ఉండకూడదని భారత్ డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో బీఎస్ఎఫ్కి ల్యాండ్ ఇచ్చి బోర్డర్ క్లోజ్ చేయడంతో అటు ఢాకాకి, ఇటు బీజింగ్కి ఒకటే సిగ్నల్ వెళ్ళింది. అదేంటంటే భారత్ తన బోర్డర్స్ మీద, వాటర్ రిసోర్సెస్ మీద ఫుల్ కంట్రోల్తో ఉంది. మధ్యలో వేరే ఏ ఎక్స్టర్నల్ ఫోర్స్ వచ్చినా వాళ్ళ బిహేవియర్ని ఊరుకునే ప్రసక్తే లేదు అని. ఈ మొత్తం స్టోరీలో ఇంకో ఇంట్రెస్టింగ్ యాంగిల్ కూడా యాడ్ అయింది. అదే పోర్ట్స్ కనెక్టివిటీ. మొన్నటిదాకా భారత్కి బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్, మోంగ్లా పోర్ట్స్ వాడుకోవడానికి యాక్సెస్ దొరికింది. దీనివల్ల నార్త్ ఈస్ట్కు గూడ్స్ పంపడం చాలా ఈజీ, చీప్ అయిపోయింది. అలాగే బంగ్లాదేశ్ మీదుగా రైలు, రోడ్డు కనెక్టివిటీ కూడా కుదిరింది. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ట్రేడ్ పేరుతో కుదిరిన ఈ డీల్స్ సక్సెస్ అవ్వాలంటే బోర్డర్ మీద మనకి ఫుల్ కంట్రోల్ ఉండాలి. బోర్డర్లో ఓపెన్గా ఉంటే బిజినెస్ ముసుగులో స్మగ్లింగ్, ఇల్లీగల్ పనులు జరుగుతాయి కదా. అందుకే మన గవర్నమెంట్ చాలా క్లారిటీతో ఉంది. ట్రేడ్ లీగల్గా, సేఫ్గా జరగాలి అంటే బోర్డర్ కంచె స్ట్రాంగ్గా ఉండాలి. బీఎస్ఎఫ్కి ల్యాండ్ ఇచ్చి కంచెను స్ట్రాంగ్ చేయడం ఇందులో ఒక పెద్ద స్టెప్. ట్రేడ్, కనెక్టివిటీ, డెవలప్మెంట్ ఉంటేనే రెండు దేశాల మధ్య రిలేషన్స్ బాగుంటాయని భారత్ బంగ్లాదేశ్కి క్లియర్గా చెప్పేసింది. అంతేకాని దొంగచాటుగా బోర్డర్ దాటే ఛాన్స్ ఇక ఏమాత్రం లేదు. ఇన్నాళ్ళు గాలి కొదిలేసిన సెన్సిటివ్ ఏరియాలని ఇప్పుడు మళ్ళీ తీగలతో ప్యాక్ చేస్తున్నారు. వీళ్ళ సిస్టమ్ మొత్తం పేకమేడలా కూలిపోతుంది. మన గవర్నమెంట్ మెసేజ్ చాలా లౌడ్ అండ్ క్లియర్. ఎవరు బోర్డర్ దాటలేరు, దొంగచాటుగా తప్పించుకోలేరు. డిటెన్షన్ సెంటర్లు కట్టడం, వెనక్కి పంపించేయడం ఇవన్నీ కేవలం పేపర్ల మీద కాదు, గ్రౌండ్ లెవెల్లో యాక్షన్ స్టార్ట్ అయిపోయిందని ప్రూవ్ అవుతుంది. సెక్యూరిటీ ఫోర్సెస్ రంగంలోకి దిగాక ఇప్పుడు బోర్డర్లో కంచె పనులు రాకెట్ స్పీడ్తో జరుగుతున్నాయి. ఏళ్ల తరబడి స్మగ్లర్లు వాడుకుంటున్న గ్యాప్స్ అన్నీ పర్మనెంట్గా క్లోజ్ అయిపోతున్నాయి.
ఒకప్పుడు డేంజర్ జోన్స్ అనుకున్న ఉత్తర దక్షిణ దినాజ్పూర్ ఏరియాల్లో ఇక పర్మనెంట్ చెక్ పోస్టులు ఉంటాయి. ఈ మొత్తం ఎపిసోడ్తో పశ్చిమ బెంగాల్లో ఒక విషయం ప్రూవ్ అయింది. నేషనల్ సెక్యూరిటీకే ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ. గవర్నమెంట్, సెక్యూరిటీ ఫోర్సెస్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అన్నీ ఒకే లైన్లో సింక్లో పనిచేస్తున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన పాత ఆర్డర్స్ని ఈ రేంజ్లో ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేయడం బయట శక్తులకు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మరి ఈ డెసిషన్స్ గురించి మీరేమనుకుంటున్నారో దయచేసి మీ కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.